క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని మరొకసారి ప్రేమించి వెతికి రక్షించి దేవుని సన్నిధానంలో నిలబెడుతున్నటువంటి విధానం కొరకై ప్రభువును స్తుతించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు ఎంతో మహోన్నతమైనటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి దేవుడు ప్రియులారా. ఆయన మానవుల వంటి వాడు కాదు. ఆయన ఉద్దేశాలు బహు ఉన్నతమైనటువంటి ప్రియులారా. కాబట్టి మన ఉద్దేశాల వంటివి కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉంటారు. ఆయన జాలి, కరుణ, వాత్సల్యత గల దేవుడు. ఆశ్చర్య అద్భుత కార్యాలు మన పట్ల జరిగించే దేవుడు. మరి ఇక్కడ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. క్రీస్తునందున ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని పిల్లలంగా ఉన్నటువంటి మనము, మన పట్ల ఆయన యొక్క ఉద్దేశాలు బహు ఉన్నతమైనటువంటి ప్రియులరా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లే దేవుడు సకాలానికి తగిన కాలానికి వర్షాన్ని, హిమమును ఆకాశం నుండి కురిపించే దేవుడుగా ఉంటారు. ప్రతి జీవి యొక్క కోరికను నెరవేర్చే దేవుడుగా ఉంటారు. మరి ప్రతి ఒక్క వ్యక్తిని పట్టించుకునే దేవుడుగా ఉంటారు. కాబట్టి వర్షమును హిమమును ఆకాశం నుంచి వచ్చి మరి మరలా తిరిగి పైకి వెళ్ళిపోక, వెంటనే వెళ్ళిపోక, నిష్ఫలం కాకుండా భూమిని తడిపేదిగా ఉంటుంది వర్షం. హిమం అంటే మంచు. కాబట్టి భుజించువానికి ఆహారాన్ని ఇస్తుంది వర్షము. ఆహారం కలుగుటకై మరి ఆ యొక్క పంట చిగురుస్తుంది, వర్ధిల్లుతుంది, వర్ధిల్లేటట్లుగా చేస్తుంది వర్షం. దేవుడు పంపిన వర్షం, ఆశీర్వాద వర్షం ఫలాన్ని అందిస్తుంది. ఆ విధంగానే మరి దేవుని యొక్క నోటి నుండి వచ్చే మాటలు కూడా మన పట్ల ఫలాన్ని అందించేవిగా ఉంటాయి. ఫలభరితమైనటువంటి వ్యక్తులనుగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేని ద్వారా మారుస్తాడంటే ఆయన యొక్క వాక్కుల ద్వారా మనల్ని ఆ విధంగా ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా మరి మారుస్తాడు ప్రియులరా. నిష్ఫలంగా నా యుద్ధకు మరలా తిరిగి దేవుని మాటలు తన యుద్ధకు తిరిగి రావని దేవుడు చెప్తున్నాడు. నిష్ఫలంగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. కాబట్టి మన వద్ద నుంచి అనుకూలమైనటువంటి దానిని నెరవేర్చే విషయాన్ని గురించి దేవుడు మనల నుంచి ఆశించే దేవుడుగా ఉంటున్నారు. కాబట్టి దేవునికి అనుకూలమైనవి చేసే వారంగా మనము ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులరా. కాబట్టి అనుకూలమైన దానిని నెరవేర్చే వారంగా మనం ఉన్నామా? దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నామా? దేవుడు ఆశించిన మేరకు దేవునికి అనుకూలమైనటువంటి విషయాలను నెరవేర్చే వారంగా ఉంటూ ముందుకు సాగుతున్నట్లయితే మనం దేవుని యొక్క కృపను పొందుకుంటాం. మరి దేవుని యొక్క కార్యాన్ని సఫలం చేసే వారంగా ఉంటాము. సంతోషంగా వెళ్తాము, సమాధానం పొంది తోడుకొని పోబడతాం దేవుని వద్దకు. ఆ విధంగా మనము ముందుకు సాగే వారంగా మనము ఉండాలి. కృపను పొందుకొని ఆయన యొక్క పనిని సంతోషంగా నెరవేర్చే వారంగా ఉందుముగాక. దేవుడు తన మాటలను మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మీ నోటి మాటలు నైనా మరి ఫలభరితాన్ని కలిగించేవిగా ఉంటున్నాయి, ఫలాన్ని ఆశించేటివిగా ఉంటున్నాయి, ఫలాన్ని తీసుకుని వచ్చేటివిగా ఉంటున్నాయి. ఫలాన్ని మీరు ఆశించే దేవుడుగా, మేము దేవుడుగా మీరున్నారు ప్రభా. గనుక తండ్రి, ఆ విధంగా
మేము ఫలించేవారుగా ఊట వద్ద ఫలించడి కొమ్మలుగా యోసేపు వలె మేము ఎదుగుటకు సాయం దయచేదురని ప్రార్థిస్తుంటున్నాం. కృపాక్షేములు వింటారానియండి తండ్రి, సాయం దయచేయండి. ప్రతి వ్యక్తిని ఫలించే వారినిగా మార్చండి. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఫలించడి కొమ్మలుగా తయారు చేయండి. యూదా శేషము నేను మరి వేరు తన్ని భూమిలో వేరు తన్ని పైకి ఎదిగి మరి ఫలించే వ్యక్తులుగా మరి ఉండినారు ప్రభా. ఆ విధంగా తండ్రి ఇంకా ఉంటున్నారు. ఆ విధంగా తండ్రి యూదాశేషం వలె వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించేవారుగా మమ్మల్ని తయారు చేయండి. కృప చూపించి కార్యాలు జరిగించుదురని ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించు వారినిగా మమ్మల్ని తయారు చేయండి. మీ యొక్క ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి స్తోత్రాలు గైకొన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. तो यहाँ पे कोर्सिंग मैंने किया, आप जो कि देखें यहाँ पे कर चुके एक करके करूँ एक करवाते हैं, ये देखने की है जो 3 में दी जाती है, यहाँ पे 4 चुका है और यहाँ पे